ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు, సార్ మీద నమ్మకంతో జనసేన పార్టీని నచ్చి సిద్ధాంతాలు నచ్చి అధినాయకుడే అక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారని చెప్పి స్థానిక నాయకులు అందరూ ఇక్కడ రావటం చాలా ఆనందం. అదే మాదిరిగా ఎంతోమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు సార్ చేత కండువా వేయించుకుంటా వెయిట్ చేస్తున్నారు. కానీ మన అదృష్టం మన పార్టీ అధినేతతో డైరెక్ట్గా మనం అందరం కూడా కండువా వేయించుకునే అదృష్టం దొరికింది. సార్కి, కళ్యాణ్ సార్కి, మా అధినేతకి పిఠాపురం అనేది ఎంత ఇష్టమైన నియోజకవర్గం అంటే, నన్ను మొట్టమొదటిసారి పిఠాపురానికి పంపించేటప్పుడు ఉదయ్, అది నాకు అన్నిటికన్నా నచ్చిన నియోజకవర్గం, నేను ప్రేమించే నియోజకవర్గం, అక్కడ ఉన్నది 2,42,000 మంది ఓటర్స్ అయినా పిఠాపురం నుంచి పోటీ చేయండి అని చెప్పి 25 లక్షల మంది చెప్పారు. అలాగే మన నియోజకవర్గమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంతోమంది మీరు పిఠాపురం ప్రజల్ని నమ్మండి, వాళ్ళు మీ అంటే ఉంటారు అని చెప్పి ఆ భరోసా రాష్ట్రం అంతా ఇచ్చింది. అండ్ అలాగే ఆ అదృష్టం కూడా మనకి దక్కింది. సో సార్ నన్ను వెళ్ళమన్న తర్వాత మొదటి వెళ్ళంగానే వచ్చింది నా పెళ్లి రోజు. ఆ పెళ్లి రోజు కూడా పిఠాపురంలోనే, తర్వాత వినాయక చవితి కూడా పిఠాపురంలోనే, తర్వాత దసరా పిఠాపురంలోనే, దీపావళి పిఠాపురంలోనే. నా రెండో అమ్మాయికి పేరు పెట్టింది మన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆ అమ్మాయి మొదటి పుట్టినరోజు కూడా పిఠాపురంలోనే. న్యూ ఇయర్కి పిఠాపురంలో అందరి దగ్గరికి వందల సంఖ్యలో వస్తే జనసేన పార్టీకి వేల సంఖ్యలో వచ్చి ఆదరణ చూపించింది మీ అందరికీ తెలుసు. 35,000 మంది సుమారు వచ్చి న్యూ ఇయర్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసుకున్నారు. అలాగే సంక్రాంతికి కూడా పిఠాపురంలోనే. మొన్న మా అధినాయకుడు నా పేరు చెప్తే ఆనందపడ్ను, కానీ అధినాయకుడే పోటీ చేస్తాడన్నప్పుడు 1000 రెట్లు ఆనందం వచ్చింది నాకు. అంటే పిఠాపురం అనేది నేను వస్తే ఎంత డెవలప్ చేయగలను దానికన్నా మన అధినాయకుడు వస్తే ఎంత డెవలప్మెంట్ వస్తుంది. SEZలో మనకి పరిశ్రమలు వస్తాయా? రాలేదు. అధినాయకుడు వస్తే వస్తాయి. శ్రీపాద వల్లభుడి గుడిని ఎవరు వస్తే డెవలప్ చేస్తారు? మన అధినాయకుడు వస్తే డెవలప్ చేస్తారు. చేనేతలకి పెద్ద మార్కెట్ని క్రియేట్ చేయాలంటే మన అధినాయకుడు వస్తే క్రియేట్ చేస్తారు. అలాగే అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేస్తూ అందరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తూ మత్స్యకారులకి ఆయన కులం అనుకుని భావించి ఎప్పుడూ మత్స్యకారులతోనే ఉండే మా నాయకుడు ఉప్పాడని నష్టం అనేది, అభివృద్ధి అనేది జరిగేటప్పుడు రాష్ట్రం అంతా జరుగుద్ది, నష్టం మాత్రం తీర ప్రాంతంలోనే పోతుంది అని చెప్పి మత్స్యకారులు వెంట ఉండే నాయకుడు మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఉప్పాడని టూరిజం చేస్తానని నేను వచ్చి చెప్పిన ప్రామిస్ కూడా 1 కోటి మందిని టూరిస్టుల్ని పిఠాపురానికి తీసుకురావాలి. అది ఉప్పాడైనా, శ్రీపాద వల్లభుడైనా, దక్షిణ కాశీ అని చెప్పి మన పిఠాపురాన్ని అయినా సరే. అలాగే వచ్చిన 1 కోటి మంది కూడా 1000 రూపాయలు పిఠాపురంలో ఖర్చు పెడితే సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 5,000 కోట్లు పిఠాపురానికి ఏ గవర్నమెంటు లేకుండా పిఠాపురం ఉన్న స్థానిక నాయకుల దగ్గరికి, వ్యాపారస్తుల దగ్గరికి అందరికీ వచ్చి చేరే విధంగా డెవలప్ చేసి పెడతారని చెప్పి ఈరోజు మా అధినాయకుడిని కోరుకుంటూ, అలాగే మీరు పోటీ చేస్తాం మా అందరికీ కూడా ఎంతో అదృష్టం. మనమందరం మన అధినాయకుడికి తలుచుకున్న మాట, చేయబోయే మాట మెజారిటీ ఎంత? మెజారిటీ ఎంత? మెజారిటీ ఎంత? జై జనసేన.